క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ ఎక్స్పర్ట్స్ వెల్లడించారు. ముఖ్యంగా మరో 2 గంటల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలైన రంగారెడ్డి, మహబూబ్ నగర్, జడ్చర్ల, నారాయణపేట్, నల్గొండలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అటు ఉత్తర తెలంగాణలోని నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, హనంకొండ, కరీంనగర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు హైదరాబాద్ లో మరో 3 గంటల పాటు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరో 4 రోజుల పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మరొక కొద్దిసేపట్లో పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. గత నిన్న ఈ రోజు చాలా చోట్ల కూడా వర్షాలు కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ అయితే కంప్లీట్ గా కూడా జలమయం అయిపోయిందని చెప్పవచ్చు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సరే కుండపోత వర్షం పడ్డది. ఉత్తర తెలంగాణ జిల్లాకి వచ్చేసి ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో కూడా భారీ వర్ష సూచన ఉంది. దాంతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరొక 2-3 గంటల్లో భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేసింది. గత జూలై చివరి మాసంలో భారీగా వర్షపాతం నమోదైంది. తర్వాత కాస్త విరామం తీసుకున్నటువంటి వర్షము మళ్ళా గత 2 రోజుల నుంచి కూడా చాలా చోట్ల కూడా భారీ వర్షం పడుతుంది. మరికొన్ని చోట్ల ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. నిన్న యాదాద్రి, భువనగిరి జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షం కురిసింది. దీంతో చాలా కాలనీలు కూడా అక్కడ లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అయిపోయాయి. ఇక్కడ చూసినా కూడా వర్షం నీరే రోడ్లపైకి వచ్చి చేరింది. అదే పరిస్థితి మరోసారి పునరావృతం అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న యాదగిరి, భువనగిరి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 141.5 మిల్లీలీటర్లు, గచ్చిబౌలిలోని కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద 133.8 మిల్లీమీటర్లు, యాదాద్రి జిల్లా అడ్డగూడలో 131 మిల్లీమీటర్ల వర్షపాతం నిన్న నమోదైంది. అంతే స్థాయిలో కాకుండా ఖచ్చితంగా కూడా భారీగా వర్షపాతం పడే అవకాశాలున్నాయి. ఎందుకంటే అటు యానం, కర్ణాటక, లక్షద్వీప్, తమిళనాడు నుంచి వస్తున్నటువంటి గాలులు, ఈదురుగాలు ఇటు తెలంగాణ కూడా తాకే అవకాశం ఉంది. కాబట్టి భారీ వర్ష సూచన ఉందని చెప్తున్నది. క్యుములోనింబస్ మేఘాల సారి చూపించే అవకాశం ఉంది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావం కనుక ఖచ్చితంగా చూపిస్తే తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 4 రోజుల పాటు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉందన్నట్టు వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు చాలా చోట్ల కూడా వాతావరణ పరిస్థితుల్లో విభిన్నమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు అటు అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనము, దాంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వలన కూడా ఈదురుగాల ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఎంత ఎఫెక్టివ్ గా మనకు వర్షం పడుతుంది, అలానే ఎంత ఎఫెక్ట్ గా మన చల్లటి వాతావరణం ఉంటుందో అదే పరిస్థితుల్లో కూడా ఉష్ణోగ్రతలు కూడా మార్పులు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు కూడా కొంచెం తగ్గుతున్నాయి. తెలంగాణలో 29 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. మధ్యాహ్న సమయంలో కానీ రాత్రి సమయంలో అప్పుడప్పుడు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఒక మేఘావృతమైనటువంటి వాతావరణం నెలకు ఉంది. వర్షాన్ని కనుక చూస్తే కొన్ని మేఘాలు కనుక చూస్తే అయితే భారీ వర్షం పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ రాజ్.